మంగోలియా చరిత్ర తెల్లటి బ్యానర్ చరిత్రపూర్వ కాలం నుండి మంగోలియాలో అనేక జాతుల ప్రజలు నివసించారు. ఈ ప్రజలలో చాలామంది సంచార జాతులు, వీరు ఎప్పటికప్పుడు సమాఖ్యలను ఏర్పాటు చేసుకుని ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. వీరిలో మొదటివారైన జియోంగ్నులను క్రీ. పు. 209లో మోడున్ షాన్యు ఒక సమాఖ్యగా ఏర్పరుచుకున్నారు. 1206లో చింగిస్ ఖాన్, జెంగిస్ ఖాన్ అని కూడా పిలుస్తారు, చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యమైన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మంగోల్ సామ్రాజ్యం యొక్క భూభాగం పశ్చిమాన ప్రస్తుత పోలాండ్ నుండి తూర్పున కొరియా ద్వీపకల్పం వరకు, ఉత్తరాన సైబీరియా నుండి దక్షిణాన అరేబియా ద్వీపకల్పం మరియు వియత్నాం వరకు సుమారు 33 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 1227లో చింగిస్ ఖాన్ మరణానంతరం మంగోల్ సామ్రాజ్యం 4 రాజ్యాలుగా విభజించబడింది. 1260లో చింగిస్ ఖాన్ మనవడైన కుబ్లై ఖాన్, ప్రస్తుత మంగోలియా మరియు చైనాలను కలిగి ఉన్న 4 రాజ్యాలలో ఒకదాని సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1271లో కుబ్లై ఖాన్ అధికారికంగా యువాన్ రాజవంశాన్ని స్థాపించాడు. 1368లో చైనా మింగ్ రాజవంశం చేత పడగొట్టబడే వరకు యువాన్ రాజవంశం మొత్తం చైనాను పాలించిన మొదటి విదేశీ రాజవంశం. మంగోల్ రాజసభ తమ మాతృభూమికి తిరిగి వచ్చినప్పటికీ, శతాబ్దాల అంతర్గత సంఘర్షణ, విస్తరణ మరియు సంకోచం వారిని మంచూ క్వింగ్ రాజవంశం చేతిలో పతనమయ్యేలా చేశాయి. వారు 1636లో అంతర మంగోలియాను జయించారు. 1691లో బాహ్య మంగోలియాను వారికి అప్పగించారు. తరువాతి 200 సంవత్సరాల పాటు 1911 వరకు మంగోలియాను క్వింగ్ రాజవంశం పాలించింది. మంగోలియా టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక నాయకుడైన బోగ్డ్ ఖాన్ నాయకత్వంలో 1911లో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అయినప్పటికీ, చైనా ప్రభుత్వం బాహ్య మంగోలియా ను తమలో భాగంగానే పరిగణించి 1919లో ఆ దేశంపై దండెత్తింది. 1921లో రష్యన్ రెడ్ ఆర్మీ సహాయంతో మంగోలియాలో ప్రజా విప్లవం విజయం సాధించింది. తద్వారా మంగోలియా ప్రపంచంలో 2వ సామ్యవాద దేశంగా అవతరించింది. 1924లో బోగ్డ్ ఖాన్ మరణానంతరం మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించబడింది మరియు మొదటి రాజ్యాంగం ఆమోదించబడింది. మంగోలియా 1921 నుండి 1990 వరకు దాదాపు 70 సంవత్సరాల పాటు సోవియట్ ఆధిపత్యంలోని కమ్యూనిస్ట్ పాలనలో ఉంది. 1989 శరదృతువులో మరియు 1990 వసంతకాలంలో సోవియట్ యూనియన్లోని గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రోయికా, అలాగే తూర్పు ఐరోపాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పతనం నుండి ప్రేరణ పొంది మంగోలియాలో కొత్త రాజకీయ ఆలోచనా ధోరణులు ఉద్భవించడం ప్రారంభించాయి. 1990 మార్చిలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆమరణ నిరాహార దీక్షలతో ప్రారంభమైన ప్రజాస్వామ్య విప్లవం కమ్యూనిజాన్ని శాంతియుతంగా త్యజించడానికి దారితీసింది. మంగోలియా కమ్యూనిజాన్ని త్యజించడం బహుళ పార్టీ వ్యవస్థకు, కొత్త రాజ్యాంగానికి మరియు మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు పరివర్తనకు దారితీసింది. గత 2 దశాబ్దాలుగా మంగోలియా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన సామ్యవాద దేశం నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న శక్తివంతమైన బహుళ పార్టీ ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందింది. మంగోలియా ప్రపంచంలో 2వ అతిపెద్ద భూపరివేష్టిత దేశం మరియు 1.56 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మంగోలియా ఉత్తర ఆసియాలో ఉంది. దీనికి ఉత్తరాన రష్యా మరియు దక్షిణ,
తూర్పు మరియు పశ్చిమాన చైనా సరిహద్దులుగా ఉన్నాయి. మంగోలియా ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశం. ఇక్కడ 1.56 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రాంతంలో 3.1 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఉలాన్బాతర్ మంగోలియా రాజధాని మరియు అతిపెద్ద నగరం, మరియు దేశ జనాభాలో సుమారు 45% మందికి ఇది నివాసంగా ఉంది. జనాభాలో సుమారు 94.9% మంది మంగోలులు, 5% మంది కజఖ్లు మరియు మిగిలిన జనాభాలో టర్కిక్, చైనీస్ మరియు రష్యన్లు ఉన్నారు. మంగోలియాలో బౌద్ధమతం ప్రధాన మతం, అక్కడ కొద్ది సంఖ్యలో ముస్లింలు, క్రైస్తవులు మరియు షామన్లు కూడా నివసిస్తున్నారు. అధికారిక భాష మంగోలియన్ మరియు దీనిని 90% జనాభా మాట్లాడతారు. మంగోలియన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన భాషగా రష్యన్ స్థానాన్ని ఇంగ్లీష్ వేగంగా భర్తీ చేస్తోంది. చాలా మంది మంగోలియన్లు కొరియన్, జపనీస్, చైనీస్, జర్మన్ మరియు ఇతర పశ్చిమ ఐరోపా భాషలను కూడా మాట్లాడతారు.